Don't try to play with me. I am a very bad boy. Bad boy? You are a mad boy. ఈ బ్యాడ్ బాయ్లు మ్యాడ్ బాయ్లు కాదు గాని ఏకంగా ఎనప రాడ్ బాయ్ కార్తిక్ అని టైటిల్ పెట్టుంటే కరెక్ట్ గా మ్యాచ్ అయి ఉండేది ఈ మూవీకి. న్యాయదేవత మాదిరి న్యాయం కోసం పోరాడే ఒక అక్క. ఆ అక్క జోలికి ఎవడైనా వస్తే అక్కకి తెలియకుండా వాడి తొక్క తీసేసే తమ్ముడు. వాడి దారికి అడ్డొచ్చిన వాళ్ళని కత్తితో పొడిచేసి ఆ కత్తిని ముక్కులో పెట్టుకుని వాసన చూసి మురిసిపోయే ఒక ముదనష్టపు విలన్కి మధ్య జరిగే కథనే ఈ బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ. అసలు 2020 తర్వాత కూడా ఇలాంటి స్టోరీస్ ని రాయడం, అవి సెట్స్ పైకి వెళ్లడం, షూటింగ్ కంప్లీట్ అవ్వడం, రిలీజ్ వరకు రావడం చూస్తుంటే వీళ్ళు అసలు ఈ లోకంలోనే బ్రతుకుతున్నారా, మెదడు గట్రా వాడే ఇలాంటి సినిమాలు తీస్తున్నారా అనే డౌట్ రాకమానదు. నాగశౌర్య, వెన్నెల కిషోర్, సాయి కుమార్, సముద్రకని, శ్రీదేవి లాంటి పాపులర్ యాక్టర్స్ ఉన్నారు. దానికి తోడు హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ చేశారు కదా. మరి ఇంతమందిలో ఒక్కరికి కూడా ఇదొక అవుట్డేటెడ్ రొటీన్ రొట్ట సినిమా అనే థాట్ రాలేదా? ఒకవేళ ఆ థాట్ వచ్చినా కూడా రెమ్యూనరేషన్లకి లొంగిపోయి మొక్కుబడిగా పని ముగించుకుని పోయారా? సరే, మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడదాం. ఈ సినిమా ఫ్లాప్ అయితే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది నాగశౌర్యనే కదా. మరి తనకి కూడా తన కెరియర్ ఏమైపోతుందోననే భయం కలగలేదా? బయట ఆయనకి ఎలాంటి ఇమేజ్ ఉందోనన్న సంగతి పక్కన పెట్టి ఫ్రాంక్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు ఆయన యాక్టింగ్ అంతగా నచ్చదు. ఆయన ఇప్పటి వరకు ఒక 20-30 సినిమాలు తీసుండొచ్చు, అందులో ఒక 4-5 ఆడి కూడా ఉండొచ్చు. బట్ ఆయన చేసిన సినిమాల్లో ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమాలో కూడా నాగశౌర్య పెర్ఫామ్ చేసినంత బాగా ఇంకెవరూ పెర్ఫామ్ చేయలేరని గాని, ఈయనకి నప్పినంతగా ఈ రోల్ ఇంకెవరికి నప్పలేదనే ఫీలింగ్ గానీ నాకు కలగలేదు. సేమ్ ఫీలింగ్ నాకు అడవిశేష్ గారి మీద కూడా ఉంది. బట్ ఆయన యాక్టింగ్ లో వీక్ అయినా స్క్రిప్ట్లు బాగా రాసుకుంటూనో సెలెక్ట్ చేసుకుంటూనో నెట్టుకొస్తున్నారు. సినిమా బాగున్నా బాగాలేకపోయినా బడ్జెట్ కి తగ్గ క్వాలిటీ ఆయన మూవీస్ లో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా. అదే విధంగా నాగశౌర్య గారు కూడా మంచి స్క్రిప్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ బడ్జెట్ కి తగ్గ క్వాలిటీ ఉండే విధంగా సినిమాలు తీస్తే బాగుంటుందని నా ఫీలింగ్. మరి ఆయనకు ఆ రియలైజేషన్ వస్తుందా, మంచి సినిమాలు తీసే ప్రయత్నం చేస్తారా లేదా అనేది ఆయన చేతుల్లోనే ఉంది. ఇంతలా క్రిటిసైజ్ చేస్తున్నావు కదా, మరి తమ్నైల్ మీద ఈ సినిమా వాళ్ళకే అంకితం అని రాసావే, దాని మీనింగ్ ఏంట్రా అంటే, నాలాంటి వాళ్ళు ఒక సినిమా నచ్చలేదని వీడియో పెట్టిన, లేదా మీలాంటి వాళ్ళు ఎవరైనా మాకు ఈ సినిమా నచ్చలేదని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కామెంట్ చేసిన, టంగుమని ఒక బ్యాచ్ ప్రత్యక్షం అయిపోయి దమ్ముంటే నువ్వు సినిమా తీరా, సినిమా తీసి అప్పుడు మాట్లాడరా అని కామెంట్స్ పెడతారే, వాళ్ళే ఈ సినిమాకి టార్గెట్ ఆడియన్స్, వాళ్ళకే ఈ సినిమా అంకితం. ఒకవేళ ఆ బ్యాచ్కి చెందిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తూ ఉంటే ఈ వీడియో కింద కూడా అలాంటి కామెంట్లు పెట్టండి. బట్ కామెంట్ పెట్టే ముందు థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని పూర్తిగా చూసి ఈ సినిమాలో మీకు నచ్చిన విషయాలేంటో రాసి పెడుతూ పనిలో పనిగా మీ ట్రేడ్ మార్క్ కామెంట్ కూడా పెట్టినట్లయితే మీ కామెంట్కి ఒక వాల్యూ అంటూ ఉంటుంది. ఓకే, సో ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని బట్టి ఈ సినిమాని నేను రికమెండ్ చేయనని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ నేను ఎంత చెప్పాక కూడా ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే ఈ మూవీని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇందాక నేను చెప్పిన బ్యాచ్ అయితే ఖచ్చితంగా ఈ మూవీని చూడాలి, ఈ సినిమా గురించి 4 మంచి మాటలు చెప్పాలి అని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నా. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.